సమాధానపరచువాడు దేవుని కుమారుడైతే ఇద్దరిని విడదీసి మిత్రభేదాన్ని పుట్టించేవాడు అపవాది కుమారుడు అవుతాడు కదా. ఒకరి చాటున మరొకరి గురించి చెడుగా చెబుతూ, ఒకరి మనసులో మరొకరిని చంపుతూ, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరనివ్వకుండా, ఒకరి మనసులో ఒకరికి ద్వేషాన్ని తగ్గనివ్వకుండా నువ్వు ఆడుతున్న 2 ముఖాల ఆటని, కుటిల చదరంగాన్ని, 2 నాలుకల ధోరణిని ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. అయితే నీ ఆట తెరవీడి నిజం బట్టబయలయ్యే రోజు ఒకటి ఉంది. కపట మనసుతో నువ్వు చేసిన ప్రతి కుట్ర తేటతెల్లమయ్యే రోజు ఒకటి ఉంది. జీవము గల దేవుడే ప్రతి కపటత్వాన్ని బయలుపరుస్తాడు. ఒకవేళ నిజంగానే నీలో ఈ కపట మనసు, కుటిలత్వం ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడి మారు మనసు పొందు. సమస్తాన్ని చూడగలిగిన దేవుని ఉగ్రత నుండి తప్పించుకో.